2026 ఐపీఎల్ ఫోర్త్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ మీద గెలిచింది. జీటీ ఇచ్చిన 163 రన్స్ టార్గెట్ ని 7 వికెట్స్ కోల్పోయి 19.1 ఓవర్స్ లో చేస్ చేసింది పంజాబ్. లాస్ట్ 3 మ్యాచెస్ లో లాగా వన్ సైడెడ్ కాకుండా ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఇంకా ఈ మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్తే టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకుంది. టాస్ గెలవడం, బౌలింగ్ తీసుకోవడం, మ్యాచ్ గెలవడం ఇదంతా ఒక ప్యాటర్న్ లా అయ్యింది. ఈ ప్యాటర్న్ ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. ఇంకా బ్యాటింగ్ కి దిగిన జీటీ ఓపెనర్స్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ టీమ్ కి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వలేకపోయారు. 13 రన్స్ చేసిన సాయి సుదర్శన్ మార్కో జెన్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి 47 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. నిజానికి ఇద్దరు మంచి బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్న రన్స్ మాత్రం ఫాస్ట్ గా రాలేదు. ఎందుకంటే పంజాబ్ బౌలర్స్ అంత బాగా బౌలింగ్ చేశారు. రన్స్ రావట్లేదనే ఫ్రస్ట్రేషన్ లో శుభ్మన్ గిల్ లాఫ్టెడ్ షాట్ ఆడబోయి చాహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ అండ్ జాస్ బట్లర్ ఇద్దరు కలిసి 36 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ మంచి అగ్రెసివ్ ఇంటెంట్ తో రన్ స్కోర్ చేశాడు. కానీ 25 రన్స్ కే వైశాఖ్ విజయ్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్ ఇంకా హిట్టింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి మంచి లాఫ్టెడ్ షాట్ ఆడాడు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఉన్న బార్ట్లెట్ ఎగిరి మరీ బ్రిలియంట్ క్యాచ్ పట్టుకున్నాడు. దెబ్బకి అందరూ షాక్ అయ్యారు. 6 వెళ్తుంది అనుకున్న బాల్ బార్ట్లెట్ ఎక్సలెంట్ క్యాచ్ తో అవుట్ గా మార్చాడు. నెక్స్ట్ బ్యాటింగ్ కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 2 బౌండరీస్ మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ తివాతియా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయారు. దాంతో జీటీ 20 ఓవర్స్ లో 6 వికెట్స్ కోల్పోయి 162 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో పంజాబ్ బౌలర్స్ మాత్రం ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ వైశాఖ్ విజయ్ కుమార్ అయితే సూపర్ డూపర్ గా బౌలింగ్ చేశాడు. స్లోవర్ బాల్స్ కానీ, కట్టర్స్ కానీ, బౌన్సర్స్ కానీ అన్నిటిని బ్రిలియంట్ గా ఎగ్జిక్యూట్ చేసి బ్యాటర్స్ ని రన్స్ కొట్టనివ్వకుండా ఆపాడు. విజయ్ కుమార్ 4 ఓవర్స్ లో కేవలం 34 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. విజయ్ తో పాటు మార్కో జెన్సన్ అండ్ యుజ్వి చాహల్ కూడా సూపర్ బౌలింగ్ వేశారు. కానీ బార్ట్లెట్ అండ్ హర్షదీప్ ఇద్దరు కొంచెం ఎక్స్పెన్సివ్ గా మారారు. అందులోనూ హర్షదీప్ బౌలింగ్ చాలా ఆర్డినరీగా అనిపించింది. లాస్ట్ ఓవర్ కంప్లీట్ చేయడానికి ఏకంగా 11 బాల్స్ వేశాడు హర్షదీప్. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో 163 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ స్టార్టింగ్ లోనే వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్ లో రబాడా బౌలింగ్ లో లాఫ్టెడ్ షాట్ ఆడబోయి ప్రియాంచార్య అవుట్ అయ్యాడు. నెంబర్ 3 లో వచ్చిన కూపర్ కాన్లీ అండ్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరు కలిసి ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. రబాడా బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టాడు. కూపర్ కాన్లీ కూడా బౌండరీ స్కోర్ చేస్తూ ప్రభ్ సిమ్రాన్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. 37 రన్స్ చేసిన ప్రభ్ సిమ్రాన్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నెంబర్ 4 లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కి షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది కాబట్టి శుభ్మన్ గిల్ అశోక్ కి బౌలింగ్ ఇచ్చి షార్ట్ బాల్స్ వేయమన్నాడు. అశోక్ ఫస్ట్ బాల్ బ్రిలియంట్ గా వేశాడు. కానీ ఆ తర్వాత 2 షార్ట్ బాల్స్ ని అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ స్టాండ్స్ లోకి పంపాడు. దాంతో తన వీక్నెస్ ని స్ట్రెంత్ గా మార్చుకున్నా అని చెప్పకనే చెప్పాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత 18 రన్స్ చేసిన శ్రేయస్ అయ్యర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన నేహాల్ వదేరా, శశాంక్ సింగ్ అండ్ మార్కస్ స్టోయినిస్ వెంటనే అవుట్ అయ్యారు. దాంతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఉన్న మ్యాచ్ కాస్త జీటీ చేతిలోకి వచ్చేలా కనిపించింది. ఈ సిచ్యువేషన్ రావడానికి, మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారడానికి మెయిన్ రీజన్ ప్రసిద్ధ్ కృష్ణ. 13th ఓవర్ లో బౌలింగ్ కి వచ్చి వేసిన 2 ఓవర్స్ లోనే 3 మెయిన్ వికెట్స్ తీసి మ్యాచ్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చాడు. ఇంకా ఒకవైపు పంజాబ్ కింగ్స్ వికెట్స్ వరుసగా పడుతున్నా మరో ఎండ్ లో కూపర్ కాన్లీ బ్రిలియంట్ గా బ్యాటింగ్ చేశాడు. క్రీజ్ లో ఊరికే అలా నిల్చొని రషీద్ ఖాన్ అండ్ రబాడా బౌలింగ్ లో 6 కొట్టడం మాత్రం హైలైట్. ఇలా బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తూ తన ఐపీఎల్ డెబ్యూట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు కానర్లీ. పంజాబ్ కి ఈక్వేషన్ కొంచెం కష్టంగా మారినప్పుడల్లా కానర్లీ బౌండరీస్ కొట్టి ఈక్వేషన్ ని ఈజీ చేశాడు. లాస్ట్ లో జెన్సన్ అండ్ బార్ట్లెట్ ఇద్దరు ఒక్కొక్క 6 కొట్టి పంజాబ్ గెలుపుని ఖాయం చేశారు. ఇంకా లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ లో కూపర్ కాన్లీ 4 కొట్టి చేజ్ ని కంప్లీట్ చేశాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 3 వికెట్స్ తో విన్ అయ్యి ఐపీఎల్ 2026 జర్నీని పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేసింది. ముందు జరిగిన 3 మ్యాచెస్ కంటే ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ లో బ్యాటింగ్ పిచ్చే యూజ్ చేశారు. కానీ ఈ మ్యాచ్ లో ప్రాపర్ క్రికెట్ పిచ్ ని యూజ్ చేశారు. ప్రాపర్ క్రికెట్ పిచ్ అని ఎందుకంటున్నా అంటే నార్మల్ గా బ్యాటింగ్ పిచ్ లో బౌలర్స్ ఎంత మంచిగా బౌలింగ్ చేసినా బ్యాటర్స్ బౌండరీకి పంపిస్తారు. బౌలింగ్ పిచ్ లో అయితే బౌలర్ నార్మల్ గా బౌలింగ్ వేసినా ఈజీగా వికెట్స్ పడతాయి. కానీ ప్రాపర్ క్రికెట్ పిచ్ అంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కి ఈక్వల్ గా కాంపిటీషన్ జరుగుతుంది. అంటే నువ్వు బ్యాట్స్మెన్ అయినా లేక బౌలర్ అయినా నువ్వు చూపించే స్కిల్ ని బట్టి సక్సెస్ ఉంటుంది, లేకపోతే లేదు. ఇలాంటి పిచ్చెస్ లో ఆడుతున్నప్పుడే మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎగ్జైటింగ్ గా అనిపిస్తాయి. ఇంకా ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలవడానికి మెయిన్ రీజన్ 4 ప్లేయర్స్: వైశాఖ్ విజయ్ కుమార్, యుజ్వి చాహల్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ కూపర్ కాన్లీ. తన బ్రిలియంట్ బ్యాటింగ్ తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని గెలిపించిన కూపర్ కాన్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ కూపర్ కాన్లీ బ్యాటింగ్. మరి మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిదో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.